ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో ఎవరున్నారో కనబడకపోవచ్చు. సో అందరం ఏదో రోజు కనబడకుండా పోతాం. పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్తున్న ఒక వ్యక్తి, ఒక మహాయోగి ఇప్పుడు మనకు కనబడట్లే, కానీ అతని జ్ఞానం ఇంకా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మన బాబాయిలు ఉంటారు, మన పెద్ద కక్కలు ఉంటారు, లేకపోతే మన ఊరి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఒక్క వీడియో చేయండి. కానీ ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి ఎవరో కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ భూమి మీద నడిచాడు, ఏదో తెలుసుకున్నాడు, దాన్ని కొందరికి చెప్పాడు, దాన్ని చాలామంది అర్థం చేసుకునే విధంగా సింప్లిఫై చేశాడు. ఆ తర్వాత ఈ భూమి నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు శరీరంగా అతను వెళ్ళిపోయినా యాజ్ ఎ బీయింగ్, యాజ్ ఎ ఎసెన్స్గా ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. అతనే మిలరేప. సో రేప అంటే తెల్లని చేనేత వస్త్రం ధరించేవాళ్ళు అని అర్థం అన్నమాట. సో చేనేత వస్త్రం తెల్లని ధరించే మిలా అనే వ్యక్తి కథ ఇది. ఇప్పుడు ఆ చేనేత వస్త్రానికి ఎందుకంత ఇంపార్టెన్సు అంటే వాళ్ళున్న ప్రాంతాలు విపరీతమైన చలి, కానీ అంత చలిలోనూ వాళ్ళు ఆ పలచటి గుడ్డ కప్పుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక సాధన చేశారు. ఆ సాధన ఏంటంటే ఎలాంటి చలి వాతావరణంలో ఉన్నా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు వేడిపరచుకోగలరు. అది వాళ్ళ సాధన అనమాట. సో ఈ మిలరేప కథ చాలా అనూహ్యమైనది. ఈవెన్ రమణ మహర్షి కూడా ఈ పుస్తకం చదివి మిలరేప చెప్పిన సంక్షిప్త సందేశాలను విని ఈ పుస్తకం అందరూ చదవాలి మీరు. ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు, మౌనానికి మించిన కమ్యూనికేషన్ లేదు భూమి మీద. మాటల ద్వారా మిస్కమ్యూనికేషన్ చాలా అవుతుంది, మౌనం ద్వారా సరైన కమ్యూనికేషన్ జరుగుతుంది. మాట ఖండిత భాష్యం, మౌనం అనర్గల భాషను అని చెప్తారు అనమాట. అంటే కమ్యూనికేషన్ విచ్ నెవర్ ఎండ్స్. ఈ మనిషి అనేవాడు పక్కకు తీసేస్తే ప్రకృతి అంతా నిశ్శబ్దం ఉంటుంది. ఈ మనిషే వచ్చి వాడి మైండ్ని తలదూర్చి చాలా రణగొణ ధ్వని క్రియేట్ చేశాడు. సో మిలరేప కథని నేను చాలా క్లుప్తంగా చెప్తాను. సో మిలరేప వాళ్ళ ఫాదరు వెల్దీ మ్యాన్. మిలరేపకు ఒక చెల్లెలు కూడా, చాలా డబ్బు సంపాదించాడు ఆయన. అయితే ఆయనకు హఠాత్తుగా ఆరోగ్య కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల, వాళ్ళు చిన్న పిల్లలు పాపం, అందుకని అంత ఆస్తి అంటే ఎక్కడెక్కడో భూములు, బంగారం, అది ఇది, తర్వాత గుర్రాలు, తర్వాత గొర్రెలు ఇవన్నీ కూడా, కోళ్ళు, అప్పుడు అంతే ఆస్తి అంతే కదా. ఇప్పుడు పల్లెటూరు అంటే మనకు ఆవులు కూడా లెక్కలకు వస్తాయి. సో వాళ్ళ తమ్ముడు, ఆ తమ్ముడి భార్య మరదలు, వాళ్ళ బంధుగణాన్నంతా పిలిచి, ప్రస్తుతం మా పిల్లలు చిన్నవాళ్ళు, ఆస్తి అంతా మీకు అప్పచెప్పి వెళ్తున్నాను, సో వాళ్ళు మంచిగా చూసుకోండి, వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఉంది ఆల్రెడీ, జేసే అని, ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి, ఈ మిలా అనే అబ్బాయికి. ఆ తర్వాత నెక్స్ట్ చిన్న అమ్మాయి కూడా ఉంది కాబట్టి ఆమె కూడా పెళ్లి చేస్తే, అట్లా ఆస్తి మీరు ఇవ్వండి అని చెప్తే, తప్పకుండా అన్నయ్య అంతకంటేనా అని చెప్తారు. సో మీరు నా పిల్లల్ని బాగా చూసుకోండి, స్వర్గం నుంచి నేను అంతా చూస్తూ ఉంటాను అని కనుమూస్తాడు. అక్కడి నుంచి ఆ బాబాయి, పిన్ని ఈ పిల్లలకి భోజనం కూడా పెట్టరు, అత్యంత దారుణంగా ట్రీట్ చేస్తారు. ఆ ఊర్లో వాళ్ళంతా కూడా అరే ఎంత అన్యాయం జరిగింది అనుకుంటారు, కానీ ఎవరు నోరు తెరిచి ఏమి చెప్పరు. ఆ తర్వాత ఒక టైంలో యుక్త వయసు వస్తుంది. అక్కడున్న మునసబ్బ ఎవరో ఉంటారు కదా, అప్పుడున్నవాడు, పిల్లలు యుక్త వయసుకు వచ్చారు, మీరు ఆస్తి అంతా వీళ్ళకి ఇచ్చేయాలంటే, వాళ్ళ ఆస్తి ఎక్కడుంది, బోడి, అదంతా మాదే, వాళ్ళ నాయన చాలా అప్పులు చేశాడు, అది మీకు చెప్పలేదు, ఆస్తి అంతా అప్పుల కింద కట్టేశాము అని వాళ్ళు మాట. అప్పుడు మిలరేపాకి ఈ మానవ సంబంధాల మీద, ఆ బాబాయ్ మీద, ఆ పిన్ని మీద, ఆ కుటుంబ సభ్యుల మీద విపరీతమైన ద్వేషం కలుగుతుంది. ఇప్పుడు మడ్డలు ఎట్లా చేస్తారు, ఏదో ఘోర అన్యాయం జరిగింది అంటే, తన కళ్ళ ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తిని వాళ్ళు కాజేసి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు రాచిరంపాన పెట్టి, ఇప్పుడు ఒక చిల్లిగా వేయకుండా బయటకు గెంటేశారు. ఇప్పుడు మిలరేప ఒక్కటి నిర్ణయం, వీళ్ళ జీవితాలని నాశనం చేయాలి అంటే, ఒక పగతో నిండిపోయినవాడు. బుద్ధుడి కథ ఇట్లా ఉండదు, రమణుడి కథలో పగ ద్వేషాలు ఏమి లేవు. ఈ ప్రపంచంలో ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి కథలో కూడా పగలు ద్వేషాలు లేవు, ప్రశ్నలు ఉన్నాయంతే. మిలరేప జీవితంలో అసలు ఉదయం నిండా నిలువెల్లా పగ, ద్వేషం, కుట్ర, ప్రతీకారం ఇట్లా నిండిపోయాడు అనమాట. తన లక్ష్యం ఒక్కటే, వాళ్ళ అంతు చూడాలి.
వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది. చంపాలని ఒకడు అనుకుంటాడు, గుర్తుపెట్టుకోండి తేడా. ఒకడు అనుకుంటాడు వాడిని చంపకూడదు, కానీ వాడు చచ్చే వరకు వాడిని హింసించాలి. ఇది రెండవది. వాడితోనే ఉండాలి, నేను చేశానని తెలియకూడదు. వాడికి విషయం ఇచ్చి వాడు నా కళ్ళ ముందే కుషించి చావాలి. ఇట్లాంటి రకరకాల లేయర్స్ ఉంటాయి. పగలు కొందరు ఊరికే చంపేస్తారు, ఏ ప్రాబ్లం లే. కొందరు తెలియకుండా వచ్చి కాలిర కొడతారు, వాడి ముందు తిరుగుతూ ఉంటాడు, ఎవడు బాబాయ్ కాలిర కొట్టింది అంటాడు. అట్లా. సో మిలరేప వీళ్ళని అన్యాయం చేయాలనుకున్నాడు, తన కళ్ళ ముందు వాళ్ళు సర్వనాశనం అయిపోవడం చూడాలనుకున్నాడు. అట్లనే కాదు, వాడు వీళ్ళ కళ్ళ ముందు విలవిల్లాడుతూ అన్నమో రామచంద్ర అని అడుస్తూ కాళ్ళు వీక్ అయిపోయి అట్లా అయిపోవాలనుకున్నాడు. కానీ అట్లా అనుకుంటే అవ్వదుగా. అందుకని క్షుద్ర విద్యను నేర్చుకుంటాడు. వెళ్ళి ఓ గురువు దగ్గర క్షుద్ర విద్యను నేర్చుకుంటాడు. క్షుద్ర విద్య అన్న, తంత్ర విద్య అన్న, మంత్ర విద్య అన్న, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కరెంటు షాక్ పెడితే క్షుద్ర విద్య, కరెంటు ఫ్రిడ్జ్లో పెడితే మంత్ర విద్య అన్నమాట. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎనర్జీని నువ్వు దేనికైనా వినియోగించవచ్చు. కన్స్ట్రక్ట్ చేయడానికి నీ శక్తే, ఒక గోడ కూలగొట్టడానికి నీ శక్తే, ఫోన్ తయారు చేయడానికి నీ శక్తే, అట్లాగే ఫోన్ ఇరగొట్టడానికి నీ శక్తే. శక్తి సేమ్, శక్తి న్యూట్రల్గా ఉంటుంది. అట్లా తన యొక్క పూర్తి ఎనర్జీని క్షుద్ర విద్యలో పెట్టి తన థాట్కి ఏ రేంజ్ పవర్ ఉంటుందంటే, ఒక వ్యక్తి దిక్కు చూసి ఒక థాట్ రిలీజ్ చేసి వీడు నాశనం అయిపోవాలంటే వాడు నాశనం అయిపోతాడు. కానీ అతని ఉద్దేశం ఎవరిని నాశనం చేయడం కాదు. తన బాబాయ్ పిన్ని ఆ కుటుంబ సభ్యులంతా ఆ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుని ఆ ఊరి కొండ మీద నుంచి చూస్తే ఊరు కనిపిస్తుంది. ఆ ఊరిలో బాబాయ్ పిన్ని ఇల్లు కనిపిస్తుంది. చూడగానే అతని మనసులో ఏమొస్తుందంటే ఊరంతా వల్లకాడైపోవాలి నెగిటివ్గా అనేస్తాడు. అంతే, పెద్ద వరద వచ్చి ఊరంతా వల్లకాడైపోతుంది. అప్పుడు తన పెళ్లి చేసుకునే అమ్మాయి జేసీ ఎవరైతే ఉంటుందో వచ్చి అంటుందన్నమాట, నీ యొక్క అసూయ మండిపోను, వాళ్ళు ఏదో అన్యాయం చేశారు కానీ నువ్వు ఊరి వాళ్ళందరికీ అన్యాయం చేశావు. ఇక్కడ నువ్వు చేసిన మంత్ర పరీక్ష వల్ల పంటలు పండవు, ఏమీ రావు. ఎందుకు ఇట్లా నువ్వు చావరదంటే నేను చేసింది మంచి అని నీకు అనిపించట్లేదని అడుగుతాడు. వాళ్ళు తెలియక చేశారు, నువ్వు తెలిసి చేశావు, ఇందులో మంచి ఎక్కడుంది? వాళ్ళు కత్తితో పొడిస్తే నువ్వు 100 కత్తులతో పొడిచావు. ఇప్పుడు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. దాంతో ఇతను ఘోరమైన పశ్చాత్తాపానికి గురవుతాడు. కానీ ఎంత అనుకున్నా తన శరీరం అంతా నిలువెల్లా విషయం అయిపోయింది. అంటే ఇంపాసిబుల్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. ఒక తాగుబోతుడు 24 hours తాగేవాడు నిర్ణయించుకున్న తాగకుండా ఉండలేడు. అబద్ధాలు చెప్పేవాడు నిర్ణయించుకున్న అబద్ధాలు ఆడకుండా ఉండలేడు. అంటే నియంత్రణ కోల్పోయాడు. తనకి క్షణం ఇప్పుడు ఆ ఊరి వాళ్ళే కాదు, ఎక్కడన్నా సరే నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో తన వస్తువు తీసుకున్నారు, వీడి చేతులు పడిపోను అంటే వాడికి ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏం అనకుండా ఉండలేడు, తనకేదో పని చేసుకోవాలని ఉంటుంది. మరి ఎలా రా బాబు అంటే, ఈ మంత్ర సాధన చేసిన ఇంకొక వ్యక్తి చెప్తాడు, ఇలాగే ఉంటుంది, ఇప్పుడు నీవంతా విషమైపోయావు, నువ్వు సరి చేయడం అంత ఆషమాషి కాదు. మేము మంత్ర సాధన నీకు ఇచ్చాము, క్షుద్ర విద్యలు నేర్పించాం, క్షుద్ర విద్యలను తీసేసేది ఇట్స్ లైక్ ఎ టాటూ. పడ్డది పోదు, మచ్చ పడ్డది పోదు, ఎఫ్ఐఆర్ పడ్డది పోదు, ఇంకా అది ఉంటుంది అంతే. మరి ఎట్లా అంటే అప్పుడు ఎవరో చెప్తారనమాట, చాలా దూరంలో మార్ప అని ఒక గురువు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నా చేయవచ్చు, వెళ్ళిపోతా అని వెళ్తాడు. వెళ్తే ఆ ఊరు బయట ఒక ఆయన ఆవులు కాస్తూ ఉంటాడు, కట్టెపట్టుకుని, సేమ్ మీ నాన్నలా ఉంటాడు. ఆయన చూస్తే మార్పలే ఉంటాడు. ఏయ్ ఇక్కడ ఊర్లో మార్ప అని ఉంటాడంట, ఏడుంటుంది ఇల్లు అని అడుగుతాడు మిలరేప. మార్ప అంటాడు, ఎందుకు? ఏం ఆవులు కాష్టం నీకెందుకురా, మార్ప ఇల్లు ఏడుందో చెప్పి పని ఉంది మనకు అంటే చెప్పాడు ఆయన. అట్లా నేరుగా వెళ్ళి చివరి ఇల్లు అని చెప్తాడు. పోతే అక్కడ ఆయన గిష్యులు అంతా ఉంటారు. ఓహో ఇది బాగుంది ఇల్లు, ఇది పెద్ద గురువు ఉన్నట్టు కథ ఉన్నది. కథ మేడం వాళ్ళ భార్య ఉంటుంది, మార్ప కావాలంటే ఆయన బయటికి వెళ్ళారు, నాయన వస్తారు, ఎవరు నువ్వు? ఆమె ఎవరినైనా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. అక్కడున్న వాళ్ళంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఏదో మాట్లాడుతుంటే అతను ఫుల్ థ్రిల్ అయిపోతాడు. ఏముంది, ఆయన వచ్చిన తర్వాత శిష్యునిగా తీసుకుంటాడు. ఇప్పుడు మార్ప వచ్చాడు, చూస్తే అతనే వస్తానన్నాడు. వీడిని ఇమ్మీడియట్గా బయటికి గెంటేయండి. అబ్బో అసలు ఏదో సార్ మీరు అనుకోకుండా కాదురా, నువ్వు మంచిగా మాట్లాడి నేను రానిచ్చేవాడిని కాదు, వీడు విషపురుగు, వీడు నిలువెల్లా విషమే, వాడిని చూడగానే తెలిసిపోయింది, వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
వాడి భార్య అంటది, ఏం చేశాడని వచ్చినవాడు అంత నిందలేస్తున్నాడు, నీకు తెలియదే, నువ్వు సరి చేయాల్సిందని సరి చేయొచ్చు కానీ సరి చేయడానికి వీలు లేనంత విషయం ఉంది దాంట్లో. నువ్వు వాడి గురించి నువ్వు ఏమనకు, వాడు కనుక నీ మనసులో నువ్వు జావా అంత అంటే నువ్వు చచ్చిపోతావు. అట్లాంటి దుర్మార్గుడు వాడు. అయ్యా ఏమో నాకు అట్లా అనిపించట్లేదు, దయచేసి వాడిని ఇక్కడ ఉంచొద్దు, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఇక్కడికి రావద్దు అని నీ ఖరాఖండిగా చెప్పి వెళ్ళిపోతాడు. అరే వాడు ఏమి చేయని లేదు, సరే మార్పతో కొంచెం హార్ష్గా మాట్లాడితే అంతంత నిందలేస్తున్నాడు. మా ఆయన అంతే బాబు, వెరైటీ టెస్టులు పెడతాడు, నువ్వు ఏం కాదుండు, నేను మా ఆయన చెప్పేది అంటే ఏమోనమ్మా అని అట్లా అంటాడు. అసలు నీ ఏమని లేదు, కొంచెం హార్ష్గా మాట్లాడి ఉంటే ఉండవచ్చు. మళ్ళీ వచ్చి పోలేదా నువ్వు ఇక్కడి నుంచి, ఇట్లా ఒక 2-3 days అవుతుంది. వాడిని కూడా ముట్టుకోవద్దు, ముట్టుకుంటే మంచిది కాదు బాబు, నువ్వు వెళ్ళిపోమ్మా అట్లా అట్లా ఆ రేంజ్లో డీల్ చేస్తాడు. మనం పామును ముట్టుకోగా అట్లా. వాడు ఒక్కటే ఇది తప్ప నాకు వేరే గతి లేదని ఫీల్ అయ్యి, నేను ఇక్కడి నుంచి పోనండి, నన్ను మీ శిష్యునిగా తీసుకుంటుంది పోతాను, ఎందుకంటే వాడు మంత్ర సాధన చేసిన వాడు మొండి పట్టు ఉంటుంది వాడికి. అట్లా ఒక 1 month 2 months అయిన తర్వాత భార్య వచ్చి చెప్తుంది, బాబు ఎంత సిన్సియర్గా వెయిట్ చేస్తున్నాడు, తీసుకోవచ్చు కదా. మీకు అర్థం కావట్లేదు, వాడి మనసులో నెగిటివ్ థాట్ వచ్చిందా మనం అంతా చస్తాం. ఇది మన అదృష్టం బాగుండి అవన్నీ చేయట్లేదు వాడు, తీసుకోండి మీరు అట్లే అంటున్నారు. సరే వాడిని రమ్మను, వాడు వస్తే అక్కడే ఉండు, ఇంట్లో గడపకు తొక్కొద్దు, అక్కడ బయటే. చిన్న పరీక్ష, ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదకి పోయి వస్తున్నా నేను, అక్కడే ఉండాలి, ఇక్కడికి రావద్దు. కొండ మీదకి వెళ్తాడు. అందరూ వెళ్ళిన తర్వాత వస్తారు, గురుపత్ని అందరు వస్తారు, శిష్యులు కూడా వస్తారు, ఏం చెప్తాడు అని. ఈ కొండ మీద నాకు ఒక ఇల్లు కట్టాలి, మా ఇల్లు పాతదైపోయింది, ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి, నాకు ఇల్లు నుంచి షిఫ్ట్ అవుతా, అప్పుడు నేను శిష్యుడు తీసుకోవాలి వద్దు ఆలోచిస్తాను. ఇది నీకు టెస్ట్ అంటే నాకు ఇల్లు కట్టడం ఎందుకు వస్తుంది, నేను ఇప్పుడు ఇల్లు కట్టానే చచ్చాను, ఇదేందండి శిష్యుని తీసుకోవాలంటే తీసుకోవాలి కానీ ఇల్లు అంటే చూడు బాబు ఇల్లు కడితే ఉండు, లేకపోతే పో, నో మోర్ డిస్కషన్, బాత్ కథం అని వెళ్ళిపోయిండు. ఏమండి అసలు ఏం పిచ్చి ఆడికి ఇల్లు ఎట్లా కడతాడు, ఇల్లు కట్టాలంటే రాళ్ళు కావాలి, చెక్కాలి, మీద తాపి పని తెలిసి ఉండాలి, మీద సిమెంట్ కావాలి, ఏదో కావాలి వాడి దగ్గర. మా ఆయన చెప్పినట్టు ఫైనల్ ఆయన, ఇంకా ఆయన ఎందుకు అన్నాడో తెలియదు కానీ కట్టురాదు ఎట్లో అట్లా. కింది నుంచి అరిచాడు మార్ప, ఎవరు సహాయం చేసినా చంపేస్తాను, వాడు ఒంటరిగానే కట్టాలి. ఇక్కడి నుంచి నాకు అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక్కడక్కడికి వెళ్ళాడో తల దిగి పడ్డది అంతే, అయిపోయింది. ఇంకా వాడు కూర్చొని అక్కడే ఉన్న రాళ్ళు గీళ్ళన్నీ పేర్చి ఒక ఇల్లు కడతాడు. నీళ్ళ కావాలా, ఒక 5 నిమిషాలు ఉండు, తాగుదు కానీ. అయితే కథ మధ్యలో బ్రేక్ చేయకు, ఏం చెప్తున్నా, అదే అటు ఇటు చూస్తాడు, ఇంకా అక్కడ ఉన్న రాయి ఇక్కడ ఉన్న రాయి అంతా పేర్చి ఏదో చేసి ఒక 6 నెలలు తీసుకొని ఒక ఇల్లు కడతాడు. అంటే ఒక 4 గోడలు, ఒక దర్వాజా, పైన చిన్న రూఫ్ లాగా, తూతు మంత్రం ఇల్లు. వాడికి రాదు కదా, గురువుగారండి కట్టానండి, ఆడనే ఉండు బే, వస్తా నేను, ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. వారంటది ఇల్లు చక్కగా కనిపిస్తుంది, వెళ్ళి పోదాం పదాం. ఆ తర్వాత వెళ్తాడు, వెళ్ళి ఇట్లా లోబడికి పోబోతూ ఆగుతాడు. ఈ ఇంట్లోకి పోతే మనం రక్తం కక్కుని చచ్చిపోతాం. ఏమైందండి అంటే వాడు ప్రతి ఇటుక ప్రతి రాయి పెడుతూ తిట్టుకుంటూ కట్టాడు వాడు. చాలా తప్పు ఇది, వీడు మారుతాడు అందుకోవడం మన పొరపాటు. నువ్వు వెళ్ళిపోయినాయనా అన్న మాట విను. లేదు సార్ నేను మీకోసం వచ్చిన, అవును కోపం వచ్చింది నాకు ఇల్లు కట్టడం రాకపోయినా నేను మీరు కట్టించారు కాబట్టి అవును తిట్టాను, ఏమి చేయొద్దు అబ్బా, నువ్వు మారాలంటే అవన్నీ చేయొద్దు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, మొత్తం కులగట్టి మళ్ళీ కట్టండి. సార్ ఇప్పటికే 1 సంవత్సరం అయింది, చూడు బాబు కడితే కట్టలేవద్దు అబ్బే అంటాడు. ఆల్రెడీ కట్టేవు కదా నాయన, కొంచెం కట్టి చూడు ఏముందని ఆ భార్య కూడా చెప్పింది. ఈసారి ఫ్రెండ్స్ కూడా. ఆ తర్వాత ఈసారి కొంచెం తక్కువ సమయంలో కట్టాడు, చాలా అందంగా కట్టాడు, అప్పటికంటే కొంచెం బ్యూటిఫుల్గా కట్టాడు. అవల్ కొంచెం ప్రాక్టీస్ వచ్చింది కదా. మళ్ళీ పిలిచాడు, ఫస్ట్ టైం లోపల కాలు పెట్టి చూస్తే ఏ నెగిటివిటీ అనిపించలే, లోపలికి వెళ్ళాడు, వెళ్ళి పరిగెత్తుకొని బయటకు వచ్చాడు. వీడు మారడే, పోదాంపా అంటే మళ్ళీ ఏమైందండి, నేను ఏమన్యాయం చేశాను, అందరు నా మీద ఇట్లా పగబట్టారు, ఏం లేదు,
ఇల్లంతా కూలగొట్టమంటే లాస్ట్ ఒక గోడ కొంచెం ఉంచి కట్టావు కదా, మాకు కనబడదు అనుకున్నావులే. అవును, కొంచెం ఉంచిన మరి దాంట్లో ఉన్న నెగిటివిటీ ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుంది. మొత్తం తీసేయమంటే మొత్తం తీసేయమని. నా మాట నువ్వు వెళ్ళిపోరా బాబు, నువ్వు కుదరదు నీకు. నేను వెళ్ళిపోతున్నా సార్, నా వల్ల కాదు అంటే ఇది టూ మచ్, వేస్టెడ్ 2 years ఆఫ్ మై టైం. నువ్వు నీ గురువు అనేది వెళ్ళిపోయాడు. వాడు వేస్ట్ ఫెలో, వాడు వదిలింటే వాడు 2 ఇండ్లు కట్టాడు మీకోసం. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. భార్య కూడా ప్రొటెస్ట్ చేసింది. ఇద్దరు కొట్టలేదు. వాడి కోసం మనం గొడవలు పడుతున్నాం చూడు. వాడు అంతే, వాడు దుర్మార్గుడు. వాడు అయిపోయింది. బాబు నువ్వు రావద్దు నేను, వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హఠాత్తు ఓ రోజు చూస్తే పెద్ద 9 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఈసారి. అది ఇప్పటికి ఉంది. ఒకటి నిర్ణయించుకున్నాడు, నీ అమ్మ ఆడి కోసం ఏంది, నా కోసం నేను కట్టుకుంటా, ఇలాగే నేను ఈయనే ఉంటా కొండ మీద. వాళ్ళ ఆవిడ మనీ ఇస్తచ్చు. ఇప్పుడు కాదు అది, ఇప్పుడే నెక్స్ట్ తర్వాత. ఇంకా కథ అయిపోలే, ఇంకా నెక్స్ట్ 2 నిమిషాలు రియల్ కథ. ఇప్పుడు మంచిగా బ్యూటిఫుల్గా పేర్చి ఒక 9 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అంటే ఒక టవర్ లాగా. అసలు ఊరందరిని ఆకర్షించింది అది. భార్య కూడా చూశారా, మంచిగా రంగులు అద్దాడు, అది చేశాడు ఇది చేశాడు, మంచిగా కట్టాడండి. మీ ట్రైనింగ్ ఫలించిందంటే నీ బొంద, వాడు ఏం చేశాడో నేను నమ్మను అన్న తర్వాత పైకి వెళ్తాడు. సార్ వీళ్ళే వెళ్ళారు, బాగుంది ఇల్లు, నైస్ అన్నాడు గురువు. మరి నా శిష్యుని తీసుకోవడం దాని దీనికి సంబంధం లేదు, ఒక నిమిషం ఉండు, చిన్న ప్రాబ్లం ఉందన్న. ఏం ప్రాబ్లం అంటే, ఇల్లు మంచిగా కట్టినావు కానీ నాకు ఈ మధ్యన తెలిసింటే ఈ ల్యాండ్ మాది కాదు, ఏం లేదు, ఆ కొండ మీద కట్టాలి దీన్ని, జస్ట్ సేమ్ దీన్ని షిఫ్ట్ చేయనిలోపే వాడు అన్నాడు, ఇది నువ్వు కావాలని చేస్తున్నావు సార్, ఇది ఇంత పెద్ద బిల్డింగ్ ఇవ్వడం మళ్ళీ షిఫ్ట్ చేస్తాడా కడతాడా, ఒక్కడిని చేయమన్నారు. ఏమో బాబు, నువ్వు ఇది అక్కడ షిఫ్ట్ చేస్తే నాకు వచ్చి కనబడు, లేకపోతే వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య కూడా చాలా సీరియస్ అయింది, చాలా దారుణం నువ్వు చేసింది, అసలు అంత పిల్లవాడు అట్లా కడితే అట్లా అంత హింసిస్తావా నువ్వు, అసలు అంత పెద్ద బిల్డింగ్ కట్టడమే గొప్ప అంటే మళ్ళీ దాన్ని షిఫ్ట్ రెండుదా, ఆ ల్యాండ్ నీది నాదని ఎక్కడుంది, అది ఎవరిది కాదు ల్యాండ్, అది నాకు తెలియదా, నీకు ఈ భూమి ఎక్కడిది ఊర్లో, అన్నదమ్ములకు అది మా అన్నకు వచ్చింది, నా తమ్ముడికి పిట్ట కథలు చెప్తావు నువ్వు, ఏవో నీకు తెలియదు, నా లైఫ్లో చాలా ఉంది అన్నీ నీకు చెప్పాలనే ఉందని భార్య భర్త కొట్లాడుకున్నారు. శిష్యులకు అంతా సింపతి అనిపించింది, గురువు గారు చాలా నిర్దయుడుగా వివరిస్తున్నారు. ఇప్పుడు వాడు ఆ రోజు రాత్రి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు పై పడుకుంటుంటే గురువు గారు వెళ్ళి లాక్కొస్తారు. వాడు అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైందంటే గట్టిగా అరుస్తూ కేకలేస్తూ, నేను ఆ ఇల్లు ఇక్కడ కాదు షిఫ్ట్ చేయమన్నా కదా, అప్పుడు మీరేమనుకున్నారు, పాపం గీపం అనుకున్నారు కదా. వీడు రాత్రికి వాడి కోపం వచ్చింది మన మీద, నా మీద వచ్చి మనం నీళ్లు తాగే బావిలో వాడు మంత్రించాడు. ఈ విషయం మీకు తెలియదుగా. ఇప్పుడు అది తాగితే మనందరం సర్వరోగాలు పాలవుతాం. వాడికి వచ్చేసింది పాము అది. ఇప్పుడు ఆ నీళ్ళు వీడే తాగాలి అని అతి బలవంతంగా వాడు నోరు తీసి నోరు కొక్కితే వాడు రక్తం కక్కుంటాడు. కృష్ణ, నీ మీద ఇంపాక్ట్ అయింది, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు నా జీవితంలో నీ అంత విషయాన్ని నేను చూడలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోలేకపోతే చంపేస్తా నేను, ఎవ్వడు మధ్యలో రావద్దని చెప్పి గురువు చెప్పాడు. ఇది చూసిన తర్వాత అందరూ షాక్ తిన్నారు. దాంతో మళ్ళీ రేపు వెళ్ళిపోయాడు. ఓ సినిమా లాగా ఓ బ్యాక్గ్రౌండ్ ఊహించుకోండి. ఒక్కటే నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు గురువు లేదు, ఏమి లేదు, తను ఈ భూమి మీద చేసే పని లేదు, తన వాళ్ళంటే ఎవరు లేరు. ఇప్పుడు తనకు వచ్చిందల్లా ఇల్లు కట్టడం. ఒక్కడే పోయి ఈ ఇల్లు అక్కడ షిఫ్ట్ చేసి దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు అంతే. ఈసారి న్యూట్రల్గా కట్టాడు దాన్ని. గురువు కోసం కట్టలేదు, ఎవరిని ద్వేషించలేదు, ఇంటి కోసమే కట్టాడు. అక్కడ మెల్లరేప పుట్టాడు అనమాట. ఇప్పుడు భార్య అన్నది, చాలా బాగా కట్టాడండి, తెలుసు, చూశాను, రేపు పొద్దున రమ్మని వాడిని అని చెప్తాడు. గురువు భార్య శిష్యులందరూ పోయి చెప్తారు, గురువుగారు రమ్మన్నారు, నేను నిజంగా రమ్మన్నారు. వస్తాడు. వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ 4 o'clock శిష్యునిగా తీసుకుంటాను, రా. అసలు వాడు ఆనందానికి అవదులేదు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతుందని ఎదురు చూస్తాడు. అందరు కంగ్రాచులేషన్ చెప్తారు. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. స్నానం చేస్తాడు, గురువు ముందు కూర్చుంటాడు.
శిష్యునిగా తీసుకుంటాను, గురుదక్షిణ నాకేమిస్తున్నావు అంటాడు. మళ్ళీ గురుదక్షిణ ఏందండి నాకు అర్థం కాదు. ఇల్లు కట్టించాను కదా, మూతి పని రాళ్ళగొడతా, ఆ నేల నాది, అక్కడున్న రాళ్ళు నావి, ఎవ్రీథింగ్ నాది, నువ్వేం చేసావు నా కోసం, అది నాది, అది ప్రాపర్టీ నీదంటూ గురుదక్షిణ ఇవ్వకపోతే తీసుకుని ఆయన రూల్ అంటే రూలే, వెళ్ళిపో అంటాడు. వాడు ఘోరంగా హర్ట్ అవుతాడు. సార్ ఇది మాత్రం చాలా దారుణం సార్, నేను విషపురుగు కాదు, నువ్వు విషపురుగు, ఎన్ని ఎన్ని సుక్కలు చూపిస్తున్నావు నాకు అంటే భార్య సపోర్ట్కి వస్తుంది. ఆ పిల్లాన్ని పంపి నీకు వీలు లేదు, గురుదక్షిణ ఇస్తే ఉంచుకుంటా, లేకపోతే లేదు, రేపు ఇస్తాడులే గురుదక్షిణ, నువ్వు రేపు రాపోరా చూద్దాం, రేపు గురుదక్షిణ తీసుకురండి, అప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడతా అంటాడు. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ గురుపతి దగ్గరికి వెళ్తే, ఎట్లా మేడం వస్తే ఇల్లు కట్టమన్నాడు, ద్వేషించిన అన్నాడు, గోడ ఉంది కొంచెం గోడ కూలగట్టి మొత్తం కట్టమన్నాడు, తర్వాత అది కూలగట్టి 9 అంతస్తుల బిల్డింగ్ కడితే దాన్ని కూలగొట్టి ఆడగట్టమన్నాడు, అది కూడా కడితే బాగుందని, ఇదంతా గురుదక్షిణ అనుకున్నాను నేను. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది, మళ్ళీ గురుదక్షిణ అంటే నేను ఇక్కడి నుంచి తేవాలి, ఆయనకు నన్ను చేర్చుకోవడం ఇష్టం లేదేమోలేండి అన్నాడు. నా దగ్గర ఒకటి మంచి డైమండ్ ఉంది, మా తల్లిగారు పెట్టింది, అది రేపు పొద్దుని ఆయన అట్టనే డ్రామాలు ఆడతాడు, ఆయన డ్రామాలు పిల్లల కానీ చూస్తూనే ఉన్నాను నేను, నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు అని చెప్పింది, నీ సపోర్ట్ చాలమ్మా అంటాడు. పొద్దున్న పోతే గురుదక్షిణ తెచ్చినావంటే డైమండ్ ఇస్తాడు. ఎక్కడదిరా డైమండ్, దొంగతనం చేసినావు నాకు కొడక, నువ్వు దొంగతనం చేయలేదండి, కత్తి తీసుకున్నాడు, ఎక్కడది చెప్పు, ఓయమ్మ మళ్ళీ నా మీద దొంగతనం ఆపాదించకండి, ఇప్పటికే చాలా నేరాలు వేశారు నా మీద, మీ భార్య ఇచ్చింది, ఇట్రా అని చెప్పాడు. అవును మా అమ్మ ఇచ్చింది, అది మా పిల్లవాడు అనుకుని వాడికి ఇచ్చాను, గో నువ్వే నా దానివి, తద్వారా నీ ఆస్తి అంతా నాదే, అందుకని వీడికి రాదు అది, చూడు బాబు నీదంటూ ఏదైనా ఉంటే తీసుకొని గురుదక్షిణగా తీసుకొనిరా, లేకపోతే బ్యాగ్ సర్దుకొని దొబ్బేయి నుంచి, డిస్కషన్ లేదన్నాడు. దాంతో జస్ట్ నేరుగా చూసి న్యూట్రల్ మైండ్ వెళ్ళిపోయాడు మిలరేప. వెళ్ళిపోయి తను కట్టిన ఇంటి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఆ ఇల్లంతా కట్టిన తర్వాత ఆ చెమటతో తడిసిన చొక్కా ఉంటుంది కదా, ఆ చొక్కాని ఆ ఇంటి పైన ఒక కట్టె పెట్టి దానికి ఇట్లా జెండాలాగా కట్టింటాడు అనమాట. అప్పుడు తనదంటూ ఏదైనా ఉందంటే ఆ చెమటతో తడిసిన చొక్కా మాత్రమే, అది తీసుకెళ్ళి గురువుగారికి గురుదక్షిణ ఇవ్వండి ఇస్తాడు. అప్పుడు మార్ప కన్నీళ్ళు పెట్టుకొని లేచి నిలబడి హగ్ చేసుకొని తన ప్రదేశంలో తను కూర్చున్న ప్లేస్లో మిలరేపాను కూర్చోబెడతాడు. అదేంటండి ఇట్లా చేస్తున్నారంటే, నువ్వు చాలా గొప్పవాడిరా, నేను నా అదృష్టవశాత్తు నేను కాస్త టెస్ట్ పెట్టాను అంతే, నేను చూసినప్పుడే నా జీవితంలో నేను వెతకాల్సిన వ్యక్తి దొరికాడని తెలిసిపోయింది నాకు, కానీ నువ్వు కొంత పాలిష్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్ను గురువుగా నేను నిన్ను శిష్యునిగా తీసుకోవడం కాదు, నువ్వు గురువులకే గురువు, నువ్వు చెప్పే మాటలు ఈ ప్రపంచం వింటుంది భవిష్యత్తులో, అందుకని నా ట్రైనింగ్ అక్కర్లేదు నీకు, ఈ క్షణం నుంచి నీవే గురువు, నేను వెళ్ళి పశువులు కాసుకుంటా. అట్లా మిలరేప ఈ ప్రపంచానికి చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. అందులో 2-3 విషయాలు ఏమిటంటే, అన్ని పనులు సమశ్రద్ధతో చేయన్నది, తర్వాత మందం వద్దు, అంటే మనసులో నుంచి ఆపరేట్ చేయకు అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత రమణ మహర్షి చెప్పిన బోధనలాగే ఉంటుంది మిలరేప బోధన కూడా, అంటే తక్కువ దాంతో నువ్వు ఉండటమే సంతృప్తినిస్తుంది అని చెప్తాడు అన్నమాట. అంటే ఎక్కువ ఎప్పటికీ సంతృప్తిని, ఇంకా చెప్పాలంటే సంతృప్తిగా ఉండు, అక్కడి నుంచి అన్నిటినీ పట్టుకో అట్లా. సో ఎవరన్నా వీలైతే మిలరేప పుస్తకం చదవండి, అది ఆలోచింపజేసే రీతిలో ఉంటుంది. నేను చదివిన చాలా కథల్లో ఈ గురువుకి శిష్యునికి మధ్య జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నాకు మిలరేప లైఫ్లో కనిపించింది. అది సరదాగా అక్కడ పక్క చందమామ, ఇటు పక్క మీరు, ఇటు పక్క నేను, అట్లా మధ్యన మిలరేప, అది టాటా బాయ్ బాయ్. చాలా గొప్ప కథ, చదవండి బాగుంటుంది. నేను యాస్టీజ్గా చెప్పలే, ఎందుకంటే యాస్టీజ్గా ఎవరికి తెలియదు, నేను జస్ట్ ఎసెన్స్ చెప్పాను. నేను కొంత నా ఇమాజినేషన్ లేదా నా పోయిటిక్ ఎసెన్స్ జోడించాను, కానీ ఎగ్జాక్ట్గా ఇప్పటికీ ఆ 9 అంతస్తుల బిల్డింగ్ ఇట్స్ దేర్, ఇప్పటికీ ఉంది. అదొక పుణ్యక్షేత్రంగా, ఒక మెడిటేషన్ కాంప్లెక్స్గా అది ఏర్పాటైంది. అది నేపాల్లో, టిబెట్లో ఎక్కడ ఉన్నట్టుగా
సో అదంతా ఒక లైనేజ్ ఉంటుందన్నమాట. మిలరెప్ప వాళ్ళ గురువు మార్ప, వాళ్ళ గురువు తిలోప, వాళ్ళ గురువు నవరోప, అట్లా మిలరెప్ప కింద కూడా అప్పలు అందరూ అట్లా. మిలరెప్పకు కూడా 8 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా రెప్ప అనే ఒక ఉంటుంది. నాన్ గ్యాంగ్ రెప్ప అట్లా. రేప అంటే అర్థం ఏమనుందో పప్ప? రెప్ప అంటే గురువు అని. అచ్చా. దాంతోపాటు చెప్పాను కదా, ఉమ్. చేనేత, తెల్లని చేనేత వస్త్రం ధరించిన వారు అని. అందరూ అట్లా అది. ఇప్పుడు చీనాంబరుడు అంటే వస్త్రధారికి సంకేతం అట్లా. ఓకే.